దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత గత కాలమంతా ప్రభువారు మనల్ని అనేక విధాలుగా కాసి కాపాడిన దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. ఆయన దయ వలనే ఈ రోజు వరకు మనందరము సురక్షితంగా ఉన్నాము. దేవుని యొక్క మహాకృప చేత 2024 అంతా దేవుడు మనల్ని కాసి కాపాడి 2025 అప్పుడే 3వ తారీఖులో మనం ప్రవేశింపబడ్డాం. అంతా దేవుని కృప. దేవుడు మన పట్ల అనేక మేలు చేస్తున్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 103 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవునికి మనం భయభక్తులు కలిగి నడుచుకుంటే మనం ఎంతో ధన్యులమని బైబిల్ చెప్తూ ఉంది అండి. దావీదు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తన ప్రాణముతో చెప్పుకుంటున్నారు, నువ్వు నా దేవుని సన్నుతించు, నా దేవుని గణపరచు, నా దేవుని గొప్ప చేయి. గత కాలంలో ఆయన చేసిన ప్రతి మేళ్ళు తలపోసుకుంటూ నీవు ఆయన ఘనపరచు, మహిమపరచు అని దావీదు చెప్తున్నారు. అవునండి, 2024 అంతా దేవుడు మనల్ని కాపాడి 2025 సంవత్సరంలో మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు 2024లో మనకి ఎన్ని మేళ్ళు ఆయన చేశారు, ఎన్నెన్నో ఉపకారాలు చేశారు కదండి. అందుకే మరి మనందరం కూడా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదంట. కృతజ్ఞత కలిగిన జీవితాలు ఉండాలండి అండి. మర్చిపోయే లక్షణము దేవునికి ఇష్టం కాదు. మనము దేవునితో నడుచుకోవాలి. దేవునితో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఆయన చేసిన ఉపకారములన్నిటినీ మనము తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించి ఆరాధిస్తే ఆయనకి మనము ఎంత ఇష్టలమో అండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవాతి దేవుడు. మరి దేవునికి నీవు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? చాలామంది తన ప్రాణమును గూర్చి తిను, త్రాగు, సంతోషించు అన్నట్లే ఈ లోక సంబంధమైన వ్యసనాలు, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు తప్ప దేవుణ్ణి ఆరాధించే హృదయాలు చాలామందికి ఉండకపోవచ్చు. కానీ దావీదు అంటున్నారు, నా ప్రాణమా యెహోవా నువ్వు సన్నుతించు, ఆయన గణపరచు, గొప్ప చేయి, నువ్వెల్లప్పుడు కూడా ఆయన ప్రేమించు. కాబట్టి దేవునిని ప్రేమించేవారుగా ఉండాలండి. గత కాలంలో దేవుడు నీ పట్ల అనేక మేలు చేశారు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, నూతనమైనటువంటి మేళ్ళు ప్రభు మన బ్రతుకుల్లో నెరవేర్చునుగాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు. మోషేకు తోడైన దేవుడు ఈ సంవత్సరము ఆరంభం నుంచి ఆఖరి వరకు దేవుడు అందరికీ తోడుగా ఉండనుగాక. దేవాతి దేవునికి కృతజ్ఞులం. ప్రియ సహోదరి సహోదర, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు నీవు మనసులో వేదన పడి దేవుని మీద సనుగుతున్నవేమో. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన కృపగల నామాన్ని గణపరుచు. మేళ్లతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఏ బిడ్డలు లేరా, కష్టాల, ఆర్థిక పరిస్థితుల అయితేనే ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు. ఎవరు కూడా భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. అవును ప్రభువా, నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరవడానికి వీల్లేదు. మా బ్రతుకుల్లో ఎన్నో ఉపకారాలు నువ్వు గత కాలం అంతా చేసావు దేవా. అలాగే ఈ సంవత్సరం అంతట్లో కూడా మీ మేళ్లతో మమ్మల్ని నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మీ దాసులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, స్వదేశాల బిడ్డలందరిని కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ కృప, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందు. శక్తి గలేసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.